80-90% ఏమనుకుంటారంటే 5 నిద్రపోయారు, 5 నిద్ర కాదు 10 మంది నిద్రపోయారు. తెలుసండి ఎంతమంది నిద్రపోయారు? కానీ నిద్రపోవడం తప్పు కాదు. నిద్ర దేనికి సాదృశ్యం అంటే నువ్వు చేసుకున్న పెళ్లికి, నువ్వు చేసుకున్న వ్యాపారానికి, నువ్వు చేస్తున్న వ్యవసాయానికి, నువ్వు చేసుకుంటున్న కష్టార్జితానికి, చదువుకు సాదృశ్యమై ఉంది. అంతేగాని భక్తి భక్తి అని పొద్దుమానం జపం చేసుకొని కూర్చోమని దేవుడు ఏమని చెప్పాడా? ఏమని? ఎవరు సన్నిధిని కాపాడుకుంటారో వారు సన్నిధి కాపాడుకుంటారు. క్షణమైనా నేను ఎడబాయినయ్యా అనుకున్నవారు 24 గంటలు ప్రేయర్ టవర్లో కూడా ఉంటారు. అయ్యా నా సహాయకుడు నీవే, నీ శరణ జొచ్చి ఉన్నా, నీ రెక్కల నీడన శరణ జొచ్చి. మొదటి వచనం ఏమని చెప్తున్నాడు? దేవా నా దేవుడువు నీవే. అంటే ఇక్కడేంటి? దేవా నా దేవుడువు అంటే దేవుడు కానోళ్ళు ఉంటారండి. దేవుడనే పేరే కానీ దేవుడు కాదు. మరి నీకు యేసు ప్రభు దేవుడేనా? చాలా మందికి అర్థం కాదండి. యేసు ప్రభువును ప్రభువుగా ఒప్పుకోమంటే భారత ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము, ప్రభుత్వంలో ప్రభు పేరుందా లేదా? ప్రభు లేకుండా ఏది ఉండదు. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి. ఇది ప్రభువు బట్టి యుక్తమైంది, యేసు బట్టి యుక్తమైంది కాదు, మగవాడు కాబట్టి యుక్తమైంది కాదు, క్రీస్తు బట్టి యుక్తమైంది కాదు. గమనించండి లయ, ప్రభువు బట్టి యుక్తమైంది. ప్రభు ఎవరు? ఏమండి? పతియే ప్రత్యక్ష దైవం అంటారే. ప్రభు ఏ స్థానానికి ఉన్నాడు? ప్రభు స్థానంలో ఎవరు వచ్చేసారు? స్త్రీకి శిరస్సు ఎవరండి? స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. ఏమండి? సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. కానీ స్త్రీకి శిరస్సు దేవుడు కాడు, క్రీస్తు కూడా కాడు. ఇది విచిత్రంగా ఉంటుంది కొంతమందికి. కానీ యేసుక్రీస్తే పురుషుడే శిరస్సు. పురుషుడు ఎంత చెప్తే అంత. ప్రార్థన మానేయమంటే కూడా మానేయమని చెప్తుంది, వాక్యం చెప్పింది. అవునా కదండి? ఆవిడ అనుమతితో వాక్యము వినాలన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక మనిషికి కానుకిచ్చి మీరేమి చేసినా అక్కడే ఉంటుంది. కొలసి 23 వచనం అండి, 3:23. మీరు ఏం చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు సేవకుడికి కానుకిచ్చారండి, ఎవరో వెళ్ళారు, దప్పుని ఇంట్లోకి వెళ్తారు, ప్రార్థన చేశాడు. ఏమండి? అలాగని ఆనవాయితీగా పెట్టుకోకండి. క్రమంగా మీ సేవకుడు కాకుండా ఇంకో సేవకుడిని ఆనవాయితీగా పెట్టుకోకూడదు. ఏదైనా ఒకసారి వస్తే ఒక అతిథి అంతే, అతిథి కాపరగా చేసేసుకుంటారు. వీళ్ళకి వాళ్ళకి సమానంగా పెంచేంత బాధ్యత ఉంటుంది. బాధపడద్దు అలాగా. ఏమండి? ఇప్పుడు 100, 50 లేకపోతే భోజనమో పెట్టారు, ప్రతిఫలం మీరు నష్టపోయారు, మీ కష్టార్జితం నష్టపోయారు. ప్రతిఫలం ఎవరు ఇస్తారు? ప్రభు వలన ప్రతిఫలం పొందుతామని ఎరిగిదేని అంటున్నాడు కదండి. ఆ రీతిగానే తల్లిని మర్చి, తండ్రిని మర్చి, భర్తను చేరి నీ బిడ్డ 3 పేటల తాడు త్వరగా తెగిపోదంటే 3వ పేట ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుందమ్మా? నీవు లేక నేను లేని, నేను లేక నువ్వు లేవని పాడుకుంటానికి కాదు. ఈ రోజున సీరియల్ లోకంలో గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాదను ఇవ్వకపోతే అయిపోయిందే కాపురం. అయ్యా నేను కొట్టాడా, పోషించట్లేదా, తాగుపోతా, నానా అతడు శాడిస్ట్, సైకో, నన్ను ప్రేమించట్లా. ఒక అమ్మాయి ఉంటుంది, ఏమండి? ఆ అమ్మాయి భర్త ప్రేమించకపోతే ప్రేమ, నువ్వు ముద్దనుండి దేవుడు ప్రేమించుకో, లేదు నన్ను ప్రేమించా. అదేంటి? ఒక్కో మనిషికి ఒక్కో సైకాలజీ ఉంటుంది. నిన్నే హింస పెట్టట్లేదుగా. అర్థమవుతుందండి? 3 పేటల తాడు త్వరగా తెగిపోదని మీరు నష్టపడ్డారో, పాదాలే కడిగారో అంతవాళ్ళు లేరులేండి, బట్టలే ఉతికారో, మాటే పడ్డారో, ప్రతిఫలం ఎవరిస్తారు? ముక్కు ముఖం తెలియని పాస్టర్కే ఇచ్చే కానుక దేవుడు ఇస్తాడని నమ్ముతుంటే నేనున్నాను, ప్రభువు వలన యుక్తమైంది అన్నాడు. 3:18 చదవండి. ఇది కన్నికలు వచ్చింది కాబట్టి ఏమండి? తొందర పెట్టొద్దు, ఏమీ తొందరపడొద్దు. భార్యలారా భర్తలకు విధేయులైండుడి. ఎవరు బట్టి అండి? అక్కడ యేసు అని ఉండొచ్చు, క్రీస్తు అని ఉండొచ్చు, దేవుని బట్టి విధేయత నన్ను కూడా అనొచ్చు. ప్రభు అని పదం ఉపయోగించడంలో అర్థం ఉంది. ప్రభువు బట్టి అంటే ఏంటండి? ఏమండి? అర్థమైందా? చివరికి 23వ వచనంలో ఏం చెప్పాడు? మీరేం చేసినా మనుషుల నిమిత్తమో
నువ్వు కాపురం చేస్తావో వ్యాపారం చేస్తావో పనివారికి చెప్పాడు, యజమానుడికి చెప్పాడు, భర్తలకు చెప్పాడు, భార్యలకు చెప్పాడు, తండ్రులకు చెప్పాడు, పిల్లలకే చెప్పాడు. వరుసగా ఉన్నాయి చూసుకోండి. చివరికి 23 అన్నాడు, మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తమో కాదు. ఇక్కడ సంగతి వస్తుంది. కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్లు నీ హృదయం యేసుక్రీస్తుకు ప్రదానం చేశాను. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్టు నీ హృదయం యేసుక్రీస్తు ప్రదానం చేస్తే సర్పము యుక్తిగా నడిపించేసి నా దేవుడు ఏంటండి మాట్లాడితే తప్ప, ఒక్క రాత్రి కదండి అతనితో గడిపింది, కుళ్ళోడండి ఆ మనిషితో కొంతమంది ఉంటారండి, భర్త నిమిషం పెడతారు, కుళ్ళోడంట. ఏమండి, కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్టు మీ హృదయాన్ని ప్రదానం చేస్తే ఎంతమందికి ఇస్తారండి? కన్యకను ఒక పురుషుడికి ఇస్తారు. భర్తకు పుట్టు రోషం బహు రౌద్రం కలది. ఈ రోజున ఆడపిల్లలు కూడా ఎంత బాధపడిపోతారో. ఏమండి, ఇంకో మనిషితో ఉంటే ఎంత బాధపడుతుంటారు, ఏడ్చి ఏడ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భార్యాభర్తలతో ఎందుకు పోల్చాడంటే భర్త ఆ దేవుడు వేదన తెలియాలని సొలొమోనులో ఉండి దేవుడు రాసిన దేవుని స్తోత్రం. ఇందాక మీరు చదివిన 63వ కీర్తనలను అధ్యాయం అనకూడదు, దయచేసి క్షమించండి ఇలా అంటున్నందుకు. అధ్యాయం అనకూడదు. 63వ కీర్తన 62 రెండు కలిస్తాయి. నేను చేసేదంతా 3 అధ్యాయాల కలయికతో చెప్తున్నాను. ఇప్పుడు మనకు బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఈ కథలో మీకు ఎప్పుడు తెలుసుకునేదే ఏమైందండి, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా పెండ్లి కుమారుని ఎదుర్కొండి అని క్యాప్ వేసేటప్పుడు ఏమండి, వాళ్ళు 5గురే వెళ్ళారు, 5గురు వెళ్ళలేదు. వీళ్ళందరికీ పిలుపులు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిగతా వారు ఎందుకు వెళ్ళలేదంటే అందరిని చూసుకొని మాటల్లో పడిపోయారు, తోటి వారు మాటల్లో పడిపోయారు. బుద్ధి గలవారు తమతో పాటు నూనె తీసుకెళ్లారు, బుద్ధి లేని వారు నూనె తీసుకెళ్ళలేదు. అవును, గట్టిగా చెప్తారు హల్లెలూయా. తీసుకెళ్ళినందుకు కాదు, హల్లెలూయా. బుద్ధి లేని వారు నూనె తీసుకెళ్ళలేదు, బుద్ధి గలవారు నూనె. 10 మందికి పిలుపు ఉంది, బాప్తీసాలు ఉన్నాయి. ఏమంటే శుక్రవారం ప్రార్థన కూడా నాకు కావాలా? లేదండి, అష్టాచమ్మ, మా ఇంటి మహాలక్ష్మి, మొగల రేకులండి. బుధవారం ప్రార్థన కూడా కావాలా? రొట్టె ఇచ్చినప్పుడు ఉంటే చాలదా అనేవాళ్ళంతా ఈ బుద్ధి లేని వాళ్ళు. పిలుపులున్నాయి, పిలుపు ఎందుకుంది? పెళ్ళి ఉందని తెలుసు, పెండ్లి కుమారుడు ఉన్నాడని తెలుసు, పరలోక రాజ్యాన్ని పోల్చాడు, దేవుని స్తోత్ర. కాబట్టి నువ్వు సిద్ధపడింది తోటి వారిని చూసి. వాళ్ళు సిద్ధం లేదనుకునే వాళ్ళు సిద్ధపడ్డారు. ఎవరెరిక? లోగుట్టు పెరిమెళ్ళకో ఎరిక. సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు నవ్వుతూ కూర్చున్నప్పటికల్లా వాళ్ళ మీద ఆధారపడిపోయి నవ్వుతున్న వాళ్ళు ఏమంటున్నారండి, అయ్యా అమ్మ అమ్మ మాకు నీళ్ళు, ఏమంటున్నారండి, మాకు నూనె మాకు ఇవ్వమ్మా అంటే ఏమంటున్నారు, కొనుక్కో, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కో అంటున్నారు. ఈ కొనుక్కోటానికి వెళ్తాడు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. ఎప్పుడు వెళ్ళాలండి కొనుక్కోటానికి? కొంతమంది రాకడు ఎప్పుడండి అంటారు. రాకడు ఎప్పుడైతేనే ఇప్పుడే, ఇదే అనుకూల, ఇదే రక్షణ. దొంగోడు అడగాలి అలాగ, రాకడు ఎప్పుడని. బండి ఎప్పుడని అడుగుతున్నాడు అనుకోండి, నువ్వు అసలు టికెట్ తెస్తావా లేదా? 2-3 సార్లు వచ్చి అడుగుతున్నావు, బండి ఎప్పుడైతేనే టికెట్ తీసుకో అంటాడా లేదా? అలాగా దొంగోడు దొంగెత్తులేదు. ఒక ఆయన అన్నాడు ఈ మధ్యన వాదనలో, నేను చివరి వరకు పాపం చేసి ఒక్కసారి క్షమించు అంటాడంట. మోసపోకుడి దేవుడు విక్రింపడు, మనుషుడు ఏమిత్తుకొనునో ఆ పంటనే కోస్తాడు. అర్థమవుతుందండి? దయచేసి ఏమండి, బుద్ధిగల కన్యకులు ఏమంటే ప్రవేశించారు. ఎలాగా బుద్ధిగల వారు ఎలాగయ్యారు? సిద్ధము చేసుకున్నారు. అదనపు నూనె అక్కడ చూసుకోండి, ఇంగ్లీష్లో అయితే అదనపు నూనె తీసుకెళ్ళారు. వీళ్ళు ఇంత సాలే అనుకున్నారు, ఈ ఆదివారం ప్రార్థన చాలే రావడం ఆలస్యమైంది. లోపం ఎక్కడ? అసలు నూనె లేకపోవడం కాదు, నూనె ఉంది. అమ్మా ఏనండి బుర్ర పెట్టండి. ఇక్కడ మీకు తేడా ఎక్కడవుతుందో తెలుసా? నా గొర్రెలు నా స్వరము వింటాయి. ప్రేమించుకునే సీన్లు డంగ్ 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 డుమ్ 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 డుమ్.
అమ్మో సుమను ప్రేమించున్నాడో లేదు మళ్ళీ విడిపోతారేమో ఇవి అయితే వింటారు కానండి. ఈ 100 రూపాయలు పడేసి 100 రూపాయలు మైకులో చెప్పించేసి వాళ్ళ భర్తలు తాగుబోతులు అయితే తాగుబోతులకు ఉండి కుల పెద్దలు సంఘానికి వచ్చి కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు, సంఘ పెద్ద అన్నవాళ్ళు సంఘంలో ఉండాలా లేదా? ఏమండి ఓ దెబ్బలాడుకుంటారండి. మా భర్త అండి పెద్ద ఇదండి టీచర్ అండి, మా అబ్బాయి ఎంత చదివితే అక్కడ లేరే, మా పిల్లలు లేరే. ఈ తమ్ముడు చచ్చిపోయి బ్రతికినో తప్పిపోయి దొరికింది. నాస్తి నాకు ఇచ్చామ్మా గుడికి రమ్మంటావేంటి అన్నాడా? ఏమండి బుద్ధి లేని కుమారుడు ఏమన్నాడు? నాస్తి నాకు ఇచ్చే అంటే అయ్యా అని చెప్పారు. లేదమ్మా నేను వ్యాపారం చేస్తా. మా వాళ్ళు చెరి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఈ టెక్కులు ఉన్నారు, హైటెక్లో ఉన్నారు. నువ్వు కొద్దిగా పెట్టుబడి పెట్టు, మీ పాతకాలం చేతస్థంతో. ఇక వయసు వచ్చిన వాడు కాబట్టి ఇచ్చేశారు. ఫస్ట్ పార్టీ చేసుకున్నారు, తిన్నారు, రోజు తిన్నారు. వ్యాపారం అంటున్నారు, అదిగో పెట్టుబడి అన్నారు. పనికిమాలిన వ్యాపారాలు మొదలు పెడతారుగా, అనుభవం లేని వ్యాపారాలు. కొన్నారు వస్తువులు, తర్వాత సెకండ్ హ్యాండ్కి అమ్మారు. ఏమండి తర్వాత అసలు తనకు ఆదాయం లేకపోతే ఉద్యోగానికి చేరాడు. మొదట సొంత వ్యాపారం, ఇప్పుడు వ్యాపారం దివాలా తీస్తే గుమ్మస్తాకి వెళ్ళాడు. ఆ దేశంలో కరువు రాగా బహుస్థితి దీనస్థితి అవుతే ఇంకెక్కడికి వెళ్ళాడు? ఏమండి ఇంకెక్కడికి వెళ్ళాడు? పందులు మేపడానికి వెళ్ళాడు. తండ్రి మళ్ళీ అడుగుతాడేమో అని దూరదేశానికి వెళ్ళాడు వేసులతో. దుర్వ్యాపారం చేస్తున్నావా అమ్మ? సీరియల్ వ్యాపారం చేస్తున్నావా? సీరియల్ మాటలు మాట్లాడుతున్నావా? ఏ వ్యాపారం మందే? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఏ వ్యాపారం? ఏసేపు ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. యోధా అమ్మేశాడు. నువ్వు అమ్మేస్తున్నావు రక్షణ. నీ భర్తను అమ్మేశావు. నువ్వే రక్షణలో ఉంటే, నువ్వే సీరియల్ చూడకుండా ఉంటే, నువ్వే ప్రార్థనలో ఉంటే భర్త రక్షించబడతాడు. నీ పిల్లలు రక్షణ పొందుతారు. మరణం కిటికీల్లో వచ్చేసింది. అమ్మేశావు నీ కొడుకుని, అమ్మేశావు నీ కూతుర్ని సీరియల్కి ఇచ్చి. తీయని మాటలతో. బుద్ధి లేదా? తెలివిగల స్త్రీలను పిలువనప్పుడు రోదన చేయి స్త్రీలను. అది ఎంత మధురమైన మాంసం అవునండి. ఈ బుద్ధిగల కుమారుడు దానియేలు ఏమన్నాడు? నేను ముట్టుకోనన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడు. ఈ లోకంలో బుద్ధిగల కుమారులు దేవుని మాట విన్నవారే. అందుకని యేసయ్య ఎంత ఆశపడ్డాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, నా మాటలు విని దాన్ని గైకొనువాడే నా తల్లి సహోదరి అంటున్నాడు. ఈ నా మాటలు చప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతునే పోలి ఉండను. వాన వీసిన వరదలు వచ్చిన ఇల్లు పడిపోలేదే. ఆ చప్పున చేయలేని వాడు బుద్ధి లేని కుమారుని పోలి ఉన్నాడు. ఏమండి ఇప్పటి వరకు మనం ఎంతసేపు మేలు వచ్చినప్పుడేమో శుభం ఉంది. ఎవరు? ఏబు భార్య. ఏమండి పిల్లలు చచ్చిపోయి అన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఏమండి గాడిదలు పోయినప్పుడు బాగానే ఉంది. అన్నీ పోయినప్పుడు బాగుంది. కానీ ఏబు గారు అందం పోయినప్పుడు మాత్రము చావకూడదా? ఏముంది? చావకూడదా? చచ్చే ముందు నా పిల్లల్ని చంపాడని దేవుడు ఆ దేవుణ్ణి తిట్టి చావు. మూర్ఖురాలు మాట్లాడినట్టు తెలివిలేని ప్రార్థనలు ఏంటమ్మా? వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఏ మనిషికి 30,000 రోజులు లేవు అంటున్నా. 30,000 రోజులు అంటే 90 సంవత్సరాలు. దేవుని ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. ఏప్రిల్ రాసిన పత్రికలో వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. నేను కోపంతో ప్రమాణం చేశా. ఏమనంట? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఎందుకు ప్రవేశింపరంట? వారు ఆలోచనలో తప్పిపోతున్నారు. నా తలంపులు వేరా, నీ తలంపులు వేరా. నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదు. అమ్మా నీ ఆలోచన ఏంటి? నీ క్షేమం ఉండాలి. నీ ఆలోచన ఏంటి? సంపాదించాలి. నువ్వు ఆలోచన ఏంటి? బాగా సంపాదించాలి. మంచిదే. నిన్ను రాజులుగా చేయాలనుకుంటున్నాడు, నీ క్షేమం కోరుతున్నాడు. ఆయన ఆలోచన నీ ఆలోచన ఒకటే, కానీ మీకు సమ్మతి కుదరట్లా. నువ్వు ఆయన నడిపే దారిలో
నడవట్ల. సమ్మ తిప్పకుండా ఇద్దరు కూడి నడవరు కదా. ఏమండి, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు, వారు నమ్మకస్తులు కారు. మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్టు ఈ నమ్మకమైన బుద్ధిగల కుమారుడు ఇతరులకు సులువు చేసి రక్తం ఇచ్చి మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొంది సులువు చేసి ఈ బుద్ధిగల కుమారుడు ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తాను. ఇతరుల భారాలు తీసేవారిగా పాలివారిగా మనం ఉండాలి కానండి. ఒక ఆయన యజమాని దూరదేశంలో వెళ్తున్నాడు కదా, తోటి వాళ్ళకి ఒక 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇచ్చాడట. అవునండి. ఏమని తిరిగి వచ్చి వ్యాపారం అడిగినప్పుడు లెక్క అడిగాడు. అడిగినప్పుడు శిక్ష ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది చెప్పండి శిక్ష? ఇదిగో నీ మేనా. ఏమన్నాడండి ఆయన? 5కి 5 ఒకడు సంపాదించాడు, 2కు ఒకడు 2 సంపాదించాడు. 1 తలాంతు గలవాడు ఇదిగో నీ మేనాన్ని ఇస్తున్నాడండి. తినేలేదండి. మనలాగా దొంగోడు కాదండి, తినేలేదు. మనం అయితే దశంభాగం దొంగలు కావచ్చు. ఉన్నదన్నట్టు ఇచ్చిన వడ్డీ ఏది అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? వడ్డీ ఏది అని అడుగుతున్నాడు. ఇంత కఠినుడా దేవుడు? దేవుడు అభివృద్ధి పరిచిన వారిని దీవిస్తాడు. ఎవరిని దీవిస్తాడండి? మొదట ఉన్న ప్రేమను విడిచితివని తప్పు ఒకటి నీ మీద మోపాలి. నీ సహనము, నీ కష్టము, నీ భారము నాకు తెలుసు, అయినా మొదట ఉన్న ప్రేమ నీకు లేదు. నువ్వు యవ్వన కాలంలో విత్తనం వేయలేను, స్థలంలో కూడా వెంబడించిన ప్రేమను నేను ఎరుగుదును. స్వాస్థ్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. రాకపోతే నీ మీద ఉగ్రత వచ్చేది. నీ పిల్లలేరి, నీ భర్తేడి, భర్తను రక్షించుకోవా ఓ బుద్ధిగల నా కుమార్తె. దేవుని స్తోత్రం. ఇక్కడ రెహబాము అని ఆయన ఉన్నాడండి. 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో పాత నిబంధనలు మనం సాదృశ్యం తీసుకుంటాం. ఈ రెహబాము ఏమండి? సొలొమోను యొక్క కుమారుడు. ఈ సొలొమోను కాలంలో బంగారపు లోకము దేవుడు ఏర్పరిచిన, దేవుడిచ్చిన జ్ఞాని. అయితే తన బుద్ధిహీనత వలన 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడు. 700 మంది పెళ్లి భార్యలు, 300 మంది ఉపపత్నుల వలన ఆయన రాజ్యం దేవుడి పరిపాలనలాగే ఉంది. అయితే యెరోబాము అనే శత్రువు ఉన్నాడు సొలొమోను కాలంలో. అతడు పారిపోయాడు. సొలొమోను చనిపోయాడండి. ఇప్పుడు ఎవరు రాజు అవుతున్నాడు? రెహబాము రాజు అవుతున్నాడు. ఈ రెహబాము రాజు అవటానికి ఉన్నప్పుడు ఏమండి, అక్కడ పట్టాభిషేకం చేయాలనుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఇక్కడ రెహబాము రాజునిగా చేయాలని మొదట ఇశ్రాయేలు అనుకున్నారు. తోరణాలు కట్టారు, పువ్వులు కట్టారు, రెడీ అనుకుంటప్పటికల్లా యెరోబాముకి ఈ వార్త తెలిసింది. సొలొమోను శత్రువు అయిన యెరోబాము వెళ్ళిపోయినోడు వచ్చాడు. వెళ్ళిపోయినోడు వస్తే ఏమన్నాడు? ఓరు పిచ్చోడా, వాడు పెట్టిన హింసకే కదరా నేను ఇంత పారిపోయాను, మళ్ళీ మీరు ఏంటి వాడి కొడుకునే కావాలా? మనోళ్ళు వద్దా? క్యాష్ ఫీలింగ్ రెచ్చగొట్టాడు. కేంద్ర తెలంగాణ రెచ్చగొట్టాడు. చూసారా పరిపాలన కోసం ఎలా రెచ్చగొట్టాడో? ఇక్కడ యెరోబాము రెచ్చగొడుతున్నాడు. వీళ్ళ నిర్ణయం రెహబాముని చేయాలని, వీళ్ళ నిర్ణయం రెహబాముని చేయాలని. వచ్చినోడు ఏం చేశాడు? పుల్లలు పెట్టాడు. సరే చూద్దాంలే నువ్వు చెప్పినట్టని వెళ్ళినోళ్ళు ఏమండి యెరోబామును కూడా తీసుకుని వెళితే అక్కడ రెహబాము ఏమనాలి? ఎవడి దుర్మార్గుడు, వీడు ఎందుకు వచ్చాడు? వాడిని బంధించి మిమ్మల్ని చల్లగా చూస్తానని చెప్తే అప్పటితో కథ అయిపోయేది. సీన్ లాగించాడు. ఎక్కడ దాకా? ఏమండి ఆ యెరోబాము జోలెల్లా. వీళ్ళకి ఏం తెలుసు? యవనస్తులు నా ప్రాణమా తినుమో తాగుమో, తిని తాగి ఆడే యవనస్తులకి ఏమీ తెలీదా? అరే యెరోబాము దుర్మార్గుడే, రాజకీయ నిపుణుడే, వీడే పెట్టాడని నిపుణుడు తెలియక
వచ్చినోడా వచ్చారంటే వచ్చాం కానయ్యా మీ నాన్న బాగానే పరిపాలించాడు, కానీ ఎన్ని కష్టాలు పెట్టాడు. ఇప్పుడు వచ్చింది సమస్య. సొలొమోను కష్టాలు పెట్టాడా? కష్టాలు పెట్టే పరిపాలన సొలొమోనుది. దేవుడు పరిపాలించినట్టు దూరదేశపు శాబాదేశపు రానొచ్చి ఇటువంటి జ్ఞాని లేడు. పనోలుగా ఉండడం బెటర్ అంది. రాణిగారు పనోలుగా ఉండడం బెటర్ అంది. వీళ్ళంటున్నారు యెరోబాము మాటలన్నీ ఎలా మారిపోయారు, మీ నాన్న బాగా బరువు పెట్టాడు మాకు. అయితే అయిందిలే, మేము ఆ యెరోబాము చెప్పినట్టు వినం, కానీ ఎక్కడి నుంచి మమ్మల్ని మంచిగా చూసుకో, ఎక్కడి నుంచి మమ్మల్ని మంచిగా చూసుకో, నిన్నే రాజుగా కోరుకుంటాం అంటే అన్నాడు రెహబాము. అప్పుడే చెప్పాలి, అయ్యా అలాగేనండి, ఈ ముందర ఈ దుర్మార్గం వేయండి అంటే పోయేది. కానీ 3 రోజులు ఆగిరండి, నాకు బుర్ర పనిచేయదు, నాకింత రాజ్య పరిపాలన అయిన అనుభవం లేదు, 3 రోజులు ఆగిరండి, ఇంక కనుక్కొని చెప్తాను అన్నాడు. సరే 3 రోజులు ఆ టైం ఇచ్చాడండి. ఈ లోపల పెద్దలను అడిగాడు. దావీదు గారి నాటి పెద్దలు, సొలొమోను నాటి పెద్దలు. మరి పెద్దలను అడిగితే, ఈ దైవభక్తులను అడిగితే, ఎటువంటి దైవభక్తులు? ఆయన కాలంలో సొలొమోను నాటి ప్రార్థన చేస్తే యాజకులు ప్రవేశించలేకపోయారు మందిరంలోకి. పైనుండి అగ్ని వచ్చి దహన బలి చేసింది, అక్కడ ఉన్న బలుల్ని చేసింది. అటువంటి సొలొమోను కాలం నాటి పెద్దలు చెప్తున్న దయాదాక్షిణ్యంతో పరిపాలిస్తానని చెప్పంపాయి. ఏంటి? దయాదాక్షిణ్యంతో పరిపాలిస్తానని. అలాగేనండి అన్నాడు. తర్వాత తన తోటలు ఉన్నారుగా, బ్రాందీ కొట్టి సరదాగా మాట్లాడేవాడు. నీ పిల్లల స్నేహితుడు ఎవరో వాడే నిన్ను చెడగొడుతుంది, నీ బిడ్డ బతుకున్న నాశనం చేస్తుంది. వాడు ఎందుకు తాగుతున్నాడు? వాడి కాళ్ళు ఎక్కడున్నాయో అది అవుతాడు. నీ కుమార్తె ఎక్కడుందో ఆమె వాళ్ళ స్నేహితురాలవుతుంది. కాబట్టి యెరూషలేము పాదాలని గుమ్మంలో నిలుస్తాయని చెప్పాలి. మందిరంలోకి తెలివిగల స్త్రీలే మరణం కిటికీల్లో ఉండొస్తుంది. అది యవనస్తులను పట్టుకుంటుంది. బుద్ధి గలవారైతే తన కుమారులను కాపాడుకుంటారు. ఈ మాటల చప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. తోడు దాసును కొట్టి, భార్యను కొట్టి, భర్తను ఎదిరించి, వ్యభిచారం చేసి, ఇలా అంతేవడో తోడు దాసుడు అంటే ఎవడో అనుకోక, నువ్వే పక్కింటి వాళ్ళ మీద డైలాగులు ఇచ్చి, పాస్టర్ గారిని ఏమని రాకపోతే ఇంకోళ్ళని ఏదో చేస్తే కన్నుని నించినవాడు కాలకుండానా వచ్చినవాడు వచ్చేటప్పుడు వస్తాడు, లెక్క అడుగుతాడు. ప్రతివాడు తాను దేవునికి లెక్క అప్పగించాలి. అజ్ఞానదో పురుగు బుద్ధి లేదా? 30,000 దినాలంటే 90 సంవత్సరాలే. ఒకవేళ 90 సంవత్సరాలు బతకవు కదా, 30,000 దినాలు నిద్రపోతామే అంటే ప్రతి మనిషి 30 ఏమండి దాదాపు 40% నిద్రపోతారండి. మిగతా కొంత ప్రాంతము 25% రెక్కాడి దగ్గర డొక్క ఆడదండి. ఈ రకంగా 60-65% పోతే కొద్దిపాటి కాలము వంట, వార్పు, స్నానాలు, బిడ్డ ఏమైంది, యాక్సిడెంట్లు తప్పించుకొని, రోగాలు తప్పించుకొని, ఇవన్నీ తప్పించుకోవడానికి. తర్వాత అగ్ని ఆరదు. ఇక్కడ ఏం తప్పించుకున్నా అగ్ని ఆరదు. నీతిమంతుడు లేడు ఒక్కడు, వారందరూ తప్పిపోయారు. హల్లెలూయా. అర్థమైందండి? ఒక్కడు కూడా సరైనోడు. నిద్రపోవడం తప్పు కాదు, కానీ అదనపు జాగ్రత్త నూనె సిద్ధం చేసుకున్నారు. నీ దగ్గర ఏముంది? యెహోవా దుర్కాలను ఎదుకుడి, సమీపంలో ఉండగా వేడుకొనడు. ఆ బుద్ధిగల కానాను స్త్రీ నా కుమార్తెను స్వస్థపరచంటే యేసయ్య పట్టించుకోలా. ఎంత బుద్ధి గలదండి. ఏమండి ఆ క్యాస్ట్ ఫీలింగ్ చెప్పాడు అక్కడ, అయినా పట్టించుకోలే. ఏమండి శిష్యులు చెప్పినట్లా, నువ్వు ఒక కుక్కవే, నీ పిల్లలు ఒక కుక్క పిల్ల. నా పిల్లల దగ్గరికి రొట్టెలు పెడతానికి వెళ్తున్నాను, పిల్లలకు పెట్టే రొట్టె తీసి ఓ కుక్క నీ కుక్క పిల్లకు ఇంతగా ఉంది. కుక్కలు కూడా యజమాని బలను వద్దనండి. అదండి బుద్ధి కలిగిన నోరు. అన్నానేమన్నాడు? ఓ తాగుపోద్దానా. ఇక్కడైతే మనము అరుస్తాం, ప్రార్థన చేస్తాం కానండి. అన్న ప్రార్థన చేస్తే శబ్దము చొట్టాక. మనమైతే పాస్టర్ గారిలో బలహీనతలు, అక్కడ బలహీనతలు ఉన్నాయి. పాస్టర్ గారు కొడుకులు ఏడ్చారు, పాస్టర్ గారు గుడ్డోడు. నేను ఇంత ప్రార్థన చేస్తుంటే పొట్టు కోసం వచ్చినోడు నువ్వు ఇలా చేస్తున్నావు అంటారా లేదా? ఏమను? నీ దాసురాలని నన్ను పనికిమాలి దానిగా
కానాని స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందండి? హన్నాలోంచి వచ్చింది. ఏదమ్మా ఎంత కయ్యమో 100 రూపాయలు ఇచ్చేసి సుమన్కి 500. ఎందుకంటే కట్టాలి కదా మరి సీరియల్కి, ఏమండి? కాబట్టి అండి గమనించండి, బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని, ఏదో కథ చదువుకుంటే కాదు, మనం వర్తింప చేసుకోవాలి. ఈ రెహబాము తన తోటి వాళ్ళని అడిగితే, ఓ పిచ్చోడా, ఏం చెప్తున్నారు వాళ్ళు? తోటోళ్ళు ఏమన్నారు కదా, మీ నానంటే భయపడ్డారు, నీకు భయపడరంటారు బాబు. నీ ఇలువా నీకు ఇలువా ఇన్ఫ్లుయెన్స్ పరువు పోయిందిరా బాబు అని పెద్దవాళ్ళు చెప్పారండి. అది చాలా భాగ్యం. అది తప్పారా మళ్ళీ దొరకరే. ఈ రోజు వరకు చీలిపోయి దొరకలేదండి. ఈ రోజు వరకు దొరకరే అంటున్నాడు. దయాదాక్షిణ్యంతో చూస్తానని చెప్పు. ఆ రాజకీయము, ఆ కష్టాలు, ఒక మనిషిని సంపూర్చడం వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే అనేసే అంటే, ఓరి నీ పరువు పోయిందిరా. వీళ్ళకి చెప్పు, మా నాన్న నడుము కంటే నా చికిటిని వేలు లావో. ఏంటనుకున్నావో, మా నాయన ఎలా కొట్టాడు, ఇంకా తోలు చేస్తానని చెప్పు. అప్పుడు వాళ్ళు భయపడతారు. వాళ్ళు తాగేసి చెప్పితే 3 రోజులు అయిన తర్వాత వచ్చి ఏమండి అడిగితే, ఏమండి మా నాన్న చేసిన శిక్ష కంటే ఎక్కువ శిక్షిస్తాను. మా నాన్న నడుము కంటే నా చిటికిన వేలు పెద్దది అని చెప్తే వాళ్ళు ఏడ్చారు. దావీదుతో మాకు పాలేది, మాకు ఏది, ఇశ్రాయేలులారా వెళ్ళిపోండి, వాళ్ళ జనులు వాళ్ళే పరిపాలించుకుంటారని వెళ్ళిపోయారు. ఇక ట్యాక్స్ కడతానికి వచ్చినప్పుడు రాళ్ళు వచ్చుకొని కొట్టి చంపేశారు రెహబాము పంపిన ట్యాక్స్ కలెక్టర్ని. అర్థమైందండి? ఇది 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో ఉంది. ఏదేమైనా తోటి వారిని పాలివారిగా చేయాలి. నేను ఒక్కడినే. దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధుడు. అర్థమవుతుందండి? మరి తోటి దాసులకు ఈ దూరదేశానికి వెళ్ళినైనా ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఒకరికి వారి సామర్థ్యం కొలిది ఇచ్చాడు. కాబట్టి నువ్వు పేదనవో ధనవంతురాలవో ఏ పరిస్థితిలోనమ్మా మనం ఉన్నదాన్ని లెక్క చెప్పాలి. నీ తలాంతును ఏమంటే పిల్లలను రక్షించుకోవడంలో, భర్తను రక్షించుకోవడంలో ఉపయోగించాలి. ఈ 3 అధ్యాయాలు ఎలా కలుస్తాయో ఒకసారి నేను వచ్చినాలు ఇంటిమేషన్ ఇచ్చేస్తాను, తర్వాత మీరు చూసుకోండి. 3 అధ్యాయాలు కలిస్తే మొదట రాజ్యం సిద్ధపాటు, పరలోక రాజ్యము పెండ్లి కుమార్తెలు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి పోలి ఉంది అంటున్నాడు. అలా మనం సిద్ధపడుతున్నామా? వీళ్ళు మిగిలిపోయినట్టు మనం మిగిలిపోతామా? అంతటా తలుపు వేయబడిన, అయ్యా మాకు తలుపు తీయంటే తలుపు తీసేవాడు ఎవడు లేడే. ఈ రోజు వరకు అక్కడ రాసిందండి, అప్పటి వరకు అనమాట. ఈ రోజు వరకు ఇశ్రాయేలు ప్రజలు రెహబాముతో కలిసారా? యోధావారితో కలిసే లేదు. తర్వాత ఏమంటే బబులోను నెబుకద్నెజరు ఎత్తుకుపోయాడు, కానీ ఇశ్రాయేలు వాళ్ళు కలవనే. బుద్ధిహీనుడు చేసిన పని. అమ్మా, నీ భర్తను రక్షించుకుంటావా? ఏముందో ఎదరా? నీ కన్నులు, బుద్ధిహీనుడి కన్నులు భూదిగంతంలో ఉంటాయి. వాడు తింటుండు బూడిది కదా అనుకోడు, బయట జరుగుద్దా? ఇలా ప్రేమించుకుంటారని బుద్ధి లేదా అంటున్నాడు. ఏమని? కాబట్టి సొమ్మంతా అయిపోయిన తర్వాత ఆ కరువు కాలంలో భోజనం తెచ్చేవాడు కూడా లేకపోతే, ఏమండి భోజనం తెచ్చేవాడు లేకపోతే పందులు కొంది భోజనం, తనకు భోజనం లేదు. ఆ పందులు వేసే పొట్టు తింటున్నప్పుడు బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంటి అనేక మందికి సమృద్ధిగా ఉందయ్యా, నేను కొడుకుగా ఉండడానికి సరిపోను, అడగను. మన అన్నయ్య కూడా ఒప్పుకోడు, అది న్యాయం కాదు. కాబట్టి పనోడుగా చేర్చుకుంటే నాకు వీలవుద్ది. ఎందుకు వచ్చింది ఈ దిక్కుమాల బ్రతుకని లేచి వస్తుంటే దూరం నుండి తండ్రి చూసి పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని ముద్దాడి, ఏమండి ప్రశస్త వస్త్రం ధరింపజేసి ఉంగరము తొడిగి, కొవ్విన వద్దు. ఏంటి తెలుసా నీ ఆస్తి? నీ శరీరం. చూపున్నంత వరకు వాక్యం చదువు, చెవులు ఉన్నంత వరకు. కొంతమంది మంచాల మీద ఉన్నారు, ఇదే అనుకూల శరీరం పాడు చేసుకున్నారు, ధనం పాడు చేసుకుంటున్నారు, ఏమని అన్నీ పాడు. ఆహారము కాని దానికి నీ రోకలేని ఇచ్చిదువు. కయ్యునంటావు నలిపేసుకుంటారు. అరే సిగరెట్ తాగుడు ఆహారం కానివి కదా, నీ రోకలేని ఇచ్చిదువు. నీ ఆస్తి అంతా అయిపోయిన తర్వాత. కాబట్టి మొదట పరలోక రాజ్యం సంబంధమైంది యేసు మీద లక్ష్యం ఉంచిడి అంటే, ఇక్కడ పరలోక రాజ్యం, ఇక్కడ రెహబాము రాజ్యం కోసం ఇశ్రాయేలు సిద్ధపాటు చేస్తున్నారు.
వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. 2వ వచనం కదా, అక్కడ కూడా రేబాముని పిలిచారు. రేబాము యాడ్ అయ్యాడు కొత్తగా. ఇక్కడ ఈయన కూడా మోషే గురించి చెప్పి ఈయన కూడా అని యేసుని యాడ్ అవ్వడం మనకు కనపడుతుంది 2వ వచనంలో. కాబట్టి ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును, ఇంటికంటే కట్టినవాడు ఘనత పొందును. 3వ వచనాలు ఘనత అండి. ఇక్కడ సొలొమోను ఘనతను తీసేసి నీచిపరిచారు. ఎందుకని? యెరోబామును చేర్చుకోబట్టి. ఇప్పుడు ఘనత లేని పాత్రలుగా బుద్ధి లేని వారు నూనె తీసుకుపోలేదు. విలువ అనేదండి, విలువ కట్టు ఎలా ఉంది, బలం ఎలా ఉన్నదని 3వ వచనంలో. బుద్ధి లేని వారు డ్యూటీలు అన్నీ ఉన్నాయి కానీ విలువ లేదు. సొలొమోను విలువ తీసేశారు. కాబట్టి అక్కడ సమస్తము కట్టువాడు దేవుడే. యెరోబాము కట్టేశాడు వాళ్ళని. అలా సొలొమోనుకి విలువ లేదు. 4వ వచనాల్లో ఇదిగో మోషే కంటే అర్హుడు అంటే మమ్మల్ని దయగా చూస్తే నువ్వు మళ్ళీ మమ్మల్ని పాలిస్తానికి ఒక ఆఫరింగ్ మాట, అర్హత. ఇక్కడ ఏంటండి? బుద్ధి గలవారు నూనె తీసుకుపోయారు. 3:5లో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా 5వ వచనం ఏమండి? అక్కడ 5వ వచనం 3 రోజులు ఆగి రండి అన్నారుగా. తాలి రండి, ఆలస్యము తాలి అంటే ముందుగా చెప్పబో విషయాలు అనే కాలం గురించి క్లియర్గా 5వ వచనాల్లో ఉంటుంది. చూసుకోండి. మీకు ఇంకా చదువుకున్న వాళ్ళు ఆశ ఉండి ఏదో వేగంగా చెప్తున్నారు. 19 మూళ్ళు నేను చెప్పాలంటే మన ప్రసంగం అయిపోతుంది. ఆశ ఉన్నోళ్ళు ఏం చేయాలంటే బైబిల్ ఎక్కువ అని యూట్యూబ్ చూడండి, అన్నీ దొరుకుతాయి. ఏమండి? దేవుని స్తోత్రం. ఈ 6వ వచనంలో పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అని కేక వేస్తుందంట. అంటే కాసుకుంటే తుదమట్టుకు చేపట్టిన మనమే ఆయన ఇల్లు, తుదమట్టుకు అలా కాసుకోవాలి. ఇక్కడ కాసుకున్నాడు. ఎవరిని కాసుకున్నాడండి? పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగాడు. పెద్దలు ఏమని చెప్పారు? ఏమని? దయాదాక్షిణ్యములతో. 7వ వచనం దయాదాక్షిణ్యములతో చూస్తానని చెప్పంటే వారి డ్యూటీలు చక్కపరిచి అని ఉంది అక్కడ. 7వ వచనం ఇక్కడ ఏముంది? డ్యూటీలు చక్కపరిచి. అక్కడ చక్కగా చెప్పాడు. ఎవరు? పెద్దలు చెప్పారు. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడని ఇక్కడ క్లియర్గా ఉంది. ఇంకో వచనమేమీ లేదు. పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు, నీకు యాడింగ్ ఏం లేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్టు ఈ ఎవరు? పెద్దలు చెప్పారు. 8వ వచనము తమతోని వారిని అడిగాడంటండి. మళ్ళీ ఎవరండి ఈ తమతోని వారిని? ఎవరు అడిగారు? దేవుని స్తోత్రం. నూనె ఇవ్వండి అంటే నేడు ఆయన మీరు శబ్దం వినియల్లా. ఏమండి? మీరు ఆయన ఎవరి శబ్దం వినాలి? దేవుని శబ్దం వినాలి. హల్లెలూయా. ఎక్కడ దావీదు ఎక్కడైనా ఎవరి శబ్దం విని వెళ్ళాడు? ఏడ్చుటకు శక్తి లేనంత పరిస్థితిలో ఏ పొందు ధరించి అయ్యా నేను వెళ్ళానా అంటే ఎల్లు అంటే జయించి వచ్చాడు. ఆయా పరిస్థితిలో విచారణ చేసి నీ పెళ్లికి విచారణ చేయాలి. కుర్రోడు చదువు బైపీసీ తీసుకోవాలో హెచ్ఈసీ తీసుకోవాలో, ఆ స్థలం కొనొచ్చా, ఈ అప్పు ఇవ్వచ్చా, ఏమండి వ్యాపారం చేయొచ్చా, ఏమండి విచారణ చేయకుండా నీ సొంత ఆలోచనతో నీ అనుభవంతో పెట్టావనుకో ఈ రేబాంలాగా అయిపోతావు, దేవాలా తీసేస్తావు. ఏమండి ఈ బుద్ధి లేని కుమారుడు వల్ల పందులు వేసే పొట్టు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని కొనుక్కో. నా యొద్ద కళ్ళకు కాటుక కొనుక్కో, బంగారం అంతా ఇచ్చి కొనుక్కో. బుద్ధి గల కుమారుడు నువ్వు కలిగి ఉండు. ఎలాగవుతాడండి మా పిల్లాడు బుద్ధి గలవాడు? మందిరంలో ఉంటే మందిరంలో నిలబెట్టగలిగితే బుద్ధి గలవాడు. చెయ్యిరిగిపోయింది 2 నెలలు ఇలా కట్టి కడితే అది అతుకుపోతుంది. 10 రోజులు ఉన్నవారు సేవకులు అవుతారండి దేవుని సన్నిధిలో. పైనుండి అగ్ని వచ్చేసింది. ఎప్పుడైనా 3-4 రోజులు ఉన్నారా నేను పాపం చేస్తానని చెప్పండి. 3-4 రోజులు ఉన్నానండి ప్రార్థనలో కంటిన్యూషన్ ఒక్కడనే గడిపానండి పాపం మీద, నాకు ఇంకా పాపం చేస్తాను అన్నవాడు చెప్పండి. ఉండరు. నీ బాప్తిస్ని నేను రక్షిస్తుందేమో అనుకుంటున్నావేమో, మోసపోతున్నావు. వారు నిలిచి ఉండేది దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక తప్పదు. అక్కడ కూడా పాపుల మార్గం నిలవక అపాసులు కూర్చుండు చోటున కామెడీ పొంటిగా ఉండొచ్చు మాట, కూర్చోకూడదు అదే పనిగా. దివారాత్రులు ఆనందించి ఎలాగనెత్తావు? దేవుని చలచిత్రాలు చూడగలిగిన వాళ్ళు, దేవుని స్తుతి, దేవుని సంగీతం, దేవుని పాటలు అంటే బైబిల్ ఒకటే చదవమని కాదు. కొంతమంది బైబిల్ చదివేసేవాళ్ళం. ప్రార్థన, వాక్యము, సంగీతము, కీర్తన, ఏమంటే సాక్ష్యాలు, దేవుని మందిరంలో ప్రసన్నతను చూసి గడపడం, ఈ రకంగా అండి. 6-7లో అయిపోయిన 8లో తోటి వారిని అడిగారట ఆయన శబ్దం వినాలి.
ఏమండి తోటి వారిని నమ్ముకుంటే వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? వెళ్ళి కొనుక్కో. వాళ్ళ మాట ఏంటి ఏమైంది? ఏదో తప్పించుకోవడానికి ఏదో మాట చెప్తారు, పక్కనున్న వాళ్ళు ఏదో మాట చెప్తారు నిన్ను పొగిడి. ఎందుకు వచ్చారు రెహబాము దగ్గరికి? రాజుగారు, మహాకోటేశ్వరుడు, తిని పొగడకపోతే ఏం చేస్తారు? పెద్దలు అలాంటి వాళ్ళ ఎంత కష్టమో తెలుసు, ఎంత నష్టమో తెలుసు, ఎంత వేదనో తెలుసు, వాళ్ళ బాధ ఏంటో తెలుసు, వాళ్ళ సహోదరులని తెలుసు, ఎంత అవమానమో తెలుసు. అవమానం తెలియని బంధువులు, తాగుబోతోళ్ళు, తోటోళ్ళు మాటని ఏమండి నీ కుమారుడు నీ కుమార్తె బుద్ధి లేని పెళ్లి చేసుకుంటుంటే, బుద్ధి లేని పనులు చేస్తుంటే, మా అబ్బాయి ఇంజనీర్ అనుకున్నామో బుద్ధిహీనుడు, మా అమ్మాయి ఇంజనీర్ అనుకున్నామో బుద్ధిహీనురాలు. మందిరంలోకి వచ్చిన వారే బుద్ధి గలవారు. అవునా కదండి? ఈ నా మాటలో పట్టుకున్నవాడు బండ మీద ఏదో విని అలా కట్టుకోకపోతే బుద్ధి లేనివాడు అవుతాడు. పాటు గొప్పదంట. ఎందుకు రావడం? తీగలి మీరు ద్రాక్షవల్ని అలాగే తోటి వాళ్ళ గురించి 9వ వచనం అంటే వారు పరీక్షించి శోధించిరి అనేది 9వ వచనం అంటే ఇవి మీకు మాకు చాలదేమో అంటుంటే ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలో అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. 10వ వచనంలో ఏం చెప్పారండి? 10వ వచనంలో వాళ్ళు ఆలోచనలో తప్పిపోయారట. దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతిలో వీళ్ళు ప్రవేశింపరు, వీరు ఆలోచనలో తప్పిపోయారు. ఎలాగ తప్పిపోయారు అని అడగనండి. సొలొమోను నడుము కంటే ఏమండి ఈయన బొటన వేలు గొప్పది. ఇదే ఆలోచన. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆలోచన తప్పిపోయారు అన్న దగ్గర అక్కడ ఉంది. ఆ రీతిగానే కొనబోచుండగా ఏమండి కొనబోచుండగా వచ్చారంటండి. అపశృతి ఏ రకంగా ఉందో చూడండి. అలాగే మేము నీ బరువు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పంటే విశ్రాంతిలో ప్రవేశింపరు, అంతటా తలుపు వేయబడింది. విశ్రాంతిలో ప్రవేశించారంటే తలుపేసేశారు. చూసుకోండి కావలితే మీరు అలా క్లియర్గా ఉంది. 12వ వచనంలో జాగ్రత్తగా చూసుకొనుడే అంటే ఏమండి మిమ్మల్ని ఎప్పుడు ఎరగను అంటున్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరుకు గురించి 3 రోజుల తర్వాత వాళ్ళు భవిష్యత్తులో జరగబోయే ఎరుకు కోసం వాళ్ళు వచ్చారు. ఏమండి ఆ ఎరుకేంటో మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఇక్కడ 12వ వచనం జాగ్రత్తగా చూసుకుని. ఇటువంటి మాట మనం వింటామేమో. అగ్ని ఆరదు పురుగు, ఈ మాట మనం వింటామేమో. జాగ్రత్తగా చూసుకున్నది. 3వ వచనం 13వ వచనం భ్రమ. ఏమండి నేడని మీరు ఆయన శబ్దం వినియల్లా. ఏమండి కోపం పుట్టించినప్పుడు వల్లే కఠినులుగా ఉండొద్దని చెప్తూ పాపం వల్ల కలుగు భ్రమ చేత ఏంటి ఏం పర్వాలేదు సీరియల్, ఏం పర్వాలేదు వ్యభిచారం, ఏం పర్వాలేదు దొంగతనం, ఏం పర్వాలేదు ఈ గుడి కొట్టేస్తే అనుకుంటున్నామేమో. నీ భ్రమ. దావీదు భ్రమపడ్డాడు బెత్షెబా అందంలో. చివరికి తోలు తీసేశాడు అబ్షాలోము. ఏమండి చెల్లి అన్న మధ్యన పాపం జరిగింది. తన భార్యల్ని కొడుకు చేరిపాడు. ఒక్కరు తరిమినట్టు తరిమేశారు. ఎటువంటి నిందలో వేశారు. మోసపోకడి ప్రభు అని క్షమించు అంటే అయిపోద్ది అనుకోక అక్కడ పే చేసిన తర్వాత సొలొమోనుకి పరలోక రాజ్యము ఇస్తున్నాడు. కాబట్టి ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుంటావో లేదో, అసలు నువ్వు ప్రవేశిస్తావో లేదో. కాబట్టి 14వ వచనంలో చూస్తే అండి అక్కడ పాలివాడిగా చేయడం. ఒకరికి 5 తలాంతులు దూరదేశానికి వెళ్ళి ఏమండి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు ఇవ్వడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కొద్దిగా ఎబ్రీ లెసన్ పత్రిక 3వ అధ్యాయము. కాబట్టి నేను ముగింపులో 5-6 వచనాలు ఇస్తానండి. దానితో మనం పూర్తి చేసుకుందాం. ఈ 3 అధ్యాయాల సమ్మేళనం చదువుకున్న వారికి బాగుంటాయి. ఎబ్రీ రాసిన పత్రిక 3:14 చూడండి. మీరు ఆయన శబ్దం విన వాళ్ళు లేపడాలే పాపం వల్ల కలుగు భ్రమ అనేది 13వ వచనంకి వెళ్తుంది. ఏమండి ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోమంటున్నారండి. ఆ రకంగా ఇక్కడ కూడా ఏమండి ఒకరికి 5 తలాంతులు, ఒకరు 2 తలాంతులు ఇచ్చారంట. 15వ వచనంలో వారి వారి సామర్థ్యం కొలది ఇచ్చారని చెప్తే ఏమండి గత్యంతరం మాట. వారి వారి సామర్థ్యం కొలది ఇచ్చారంటే యెరోబాము రాజు అవ్వాలని అయ్యా ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పిన ప్రకారము అలాగూ జరుగుతుందట.
వారు ఎందుకని అలాగైందంటే వారి సామర్థ్యం కొలది. ఇక్కడ సామర్థ్యం ఏంటంటే పూర్వం చేసుకున్న పాపం బట్టి అహియా ప్రవక్త ద్వారా ముందుగా యెరోబాముకి చెప్పాడు. తను నియమించిన వాడికి నమ్మకంగా యెరోబాము తిరగబడ్డాడు. కాబట్టి ఈ రీతిగా పాలివారుగా భాగస్థులుగా 14-15 వచనాల్లో కనబడుతుంటే 16వ వచనంలో 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించును అంటే వారి మీద వారు అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. అక్కడ 5 అనేది రిపీట్ అవుతుంది. అక్కడ వారు అనేది రిపీట్ అవుతుంది. మరి 17వ వచనంలో ఏమండి మీద అనే 2 సార్లు రిపీట్ అవుతుంది. ఇక్కడ 2కు 2 అని రిపీట్ అవుతుంది. ఏమండి నీ వారి మీద నీవే ఏలుబడి చేయని 17వ వచనంలో చెప్తారు. ఆ నాణాన్ని పాతిపెట్టినప్పుడు అక్కడ రాళ్ళుచుకొని కొట్టి చంపేశారు. ఏమండి పన్ను వసూలు చేయడానికి వచ్చిన వారిని ఇక్కడ అవధీత తిరుగుబాటు చేశాడని చెప్తున్నాడు. నేటి వరకు వారు గ్రహింపు లేకున్నారంటే ఇక్కడ లెక్క చూసుకుంటే ఏమండి ఇక్కడ కూడా గ్రహింపు లేక ఉన్నారు. నేటి వరకు వారు కలవలేదు. 19వ వచనంలో గ్రహింపండి, 18వ వచనంలో దుస్థితి అండి, ఏమండి 15వ వచనంలో గత్యంతరం అండి, 16-17లో రిపీట్ రెండేసారి వారి అని రెండేసారి ఏ వచనమైనా వాటిలో ఉన్నాయి, రెండేసార్లు రిపీట్ అయినాయి అండి. ఈ రకంగా వచనాలన్నీ రిపీట్ అయినాయి. ఏమండి 19 చెప్తే ఎంత అవుతుందో తెలుసా? అందువలన మీకు కొంత తొందర అయినా దేవుని స్తోత్రం మీ పద్ధతిలోకి వచ్చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 దేవుని స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక